హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అండి. మరి మన ఛానల్లో చాలా గ్రాండ్గా మన స్టేట్లోనే ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మెగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్స్ను కూడా కవర్ చేస్తూ 5,000కు పైగా MCQస్ని ఈ టెస్ట్ సిరీస్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా. యాక్చువల్గా అయితే 599 ఉన్నటువంటి అమౌంట్ని జస్ట్ 299 చేయడం జరిగింది దివాళీ ఆఫర్ సందర్భంగా. అంతేకాకుండా మరి అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు వీక్లీ 3 మెగా గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నామండి మన యాప్లో. కోర్స్ తీసుకున్న వారు వాటన్నిటిని కూడా వ్రాయవచ్చు. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి PDF మెటీరియల్ MCQs విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుందండి. సో గైస్, ముందే చెప్తున్నాను, మనం ఎన్ని కోచింగ్ వీడియో క్లాసెస్ విన్నా, ఆన్లైన్లో క్లాసెస్ విన్నా, నెక్స్ట్ బుక్స్ చదివినా కూడా, సో గైస్ ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. మనం ఎన్ని చదివినా కూడా మనం ఎంత చదివామనేది తెలుసుకోవడానికి ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు ఉపయోగపడతాయి. సో దానికి అనుగుణంగానే ఈ యొక్క మెగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. తెలియనటువంటి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా. మీకు టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కొత్త వారు టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, యాప్ లింక్ పంపిస్తాను. లేదా మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది యాప్ నేమ్ ఆర్కే ట్యుటోరియల్. వెంటనే డౌన్లోడ్ చేసి ఈరోజే కోర్స్ తీసుకొని వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్. కంటెంట్లోకి వచ్చేద్దాం. ఇక ముందుగా చిన్న లైక్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు బట్ తక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారండి. లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా. సో మరి ఈరోజు మనము మన ల్యాబ్ టెక్నీషియన్లో చివరి టాపిక్ అయినటువంటి ప్యాథాలజీ, మరి చాప్టర్ 3 నుండి హిస్టోపాథాలజీ అనేటువంటి టాపిక్ అయితే చూడబోతున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో చివరి వరకు చూడండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫిక్సియేటివ్ ఇన్ హిస్టోపాథాలజీ? హిస్టోపాథాలజీలో సాధారణంగా ఉపయోగించే ఫిక్సియేటివ్ ఏది? ఏంటండి ఆన్సర్? ఇథనాల్, ఫార్మలిన్, నెక్స్ట్ గ్లూటారా హైడ్రైట్, నెక్స్ట్ యాసిటోన్. ఆప్షన్ బి అండి ఫార్మలిన్. ఓకే, ఫార్మలిన్. వివరాలు చూద్దాం. ఫార్మలిన్ 10% ఫార్మల్ డిహైడ్, ఓకే, is the most widely used fixative in histopathology. It preserves tissue by cross-linking protein, maintaining tissue structure for microscopic examination. తెలుగులో చూసినట్లయితే ఫార్మలిన్ అనేది ఏంటండి? 10% ఫార్మాల్డిహైడ్. హిస్టోపాథాలజీలో ఎక్కువగా ఉపయోగించే ఫిక్సియేటివ్. ఇది ప్రోటీన్లను క్రాస్ లింక్ చేయడం ద్వారా టిష్యూ రక్షణ చేస్తుంది. సూక్ష్మదర్శినిలో పరిశీలన కోసం టిష్యూ నిర్మాణాన్ని సరిగా ఉంచుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్రాసింగ్ ఇన్ హిస్టోపాథాలజీ? హిస్టోపాథాలజీలో గ్రాసింగ్ యొక్క ఉద్దేశం ఏంటి? గ్రాసింగ్ ఏంటండి దీని యొక్క ఉద్దేశం? మరి ఆన్సర్, టు స్టెయిన్ ద టిష్యూ, టు ప్రాసెస్ ద టిష్యూ, టు కట్ అండ్ ఎగ్జామిన్ ద టిష్యూ మైక్రోస్కోపికలీ, the mount the tissue on slides. Answer option C అండి, to cut and examine the tissue microscopically. ఇంపార్టెంట్. దీన్నే గ్రాసింగ్ అంటామండి. వివరాలు చూద్దాం. గ్రాసింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కట్టింగ్ ఎ లార్జ్ టిష్యూ శాంపిల్స్ అండ్ ఎగ్జామినింగ్ దెమ్ విత్ ద naked eye for abnormalities before microscopic analysis. సో ఇక గ్రాసింగ్ అనేది పెద్ద టిష్యూ నమూనాలను కత్తిరించి సూక్ష్మదర్శక విశ్లేషణకు ముందు అవకతవకల కోసం వాటిని ఖచ్చితంగా చూసేటువంటి విధానమే గ్రాసింగ్. ఓకే. నెక్స్ట్, విచ్ ఫిక్సియేటివ్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఫర్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ? IHC అంటారండి. ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ కోసము ఏ ఫిక్సియేటివ్ ప్రాధాన్యత వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫార్మలిన్. ఓకే, ఫార్మలిన్ ఉపయోగిస్తారు ఫిక్సియేటివ్గా. చూద్దాం. ఫార్మలిన్ ఈజ్ ప్రిఫర్డ్ ఇన్ immunohistochemistry because it preserves the
antigenicity of tissues, allowing antibodies to bind effectively during standing. ఓకే, హిస్టోకెమిస్ట్రీలో ఫార్ములిన్ ప్రాధాన్యత కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది టిష్యూ యాంటీజెన్సిటీ రక్షిస్తుంది. తద్వారా స్టెయినింగ్ సమయంలో యాంటీబాడీలను సమర్థవంతంగా కట్టిపడుతుంది అన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. ఇట్ ప్రిజర్వ్స్ ద మెయిన్లీ యాంటీజెనిసిటీ, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, వాట్ అ స్టెయిన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ యాసిడిక్ అండ్ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ cell. What stain is commonly used to differentiate between acidic and basic components of cell? సెల్లో ఆమ్ల మరియు మూలకాంశాలను వేరు చేయడానికి సాధారణంగా ఏ స్టెయిన్ ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ అండి, హెమటోక్సిలిన్ అండ్ ఇయోసిన్. హెమటోక్సిలిన్ అండ్ ఇయోసిన్, H&E అంటారండి దీన్ని. వివరాలు చూద్దాం. హెమటోక్సిలిన్ stains and nucleus which acidic. Blue and eosin stains the cytoplasm which is a basic pink, making in the most commonly used stain for cellular differentiation. హిమటాక్సిన్ను న్యూక్లియస్ను అంటే ఆమ్లక్రమం కలిగిన భాగము నీలిరంగంలో. నెక్స్ట్ ఈసిన్, ఈసిన్ సైటోప్లాజంతో అంటే మూలకాంశము కలిగినటువంటి భాగము గులాబీ రంగులో నింపుతుంది. ఇది సెల్యులర్ వేర్పు కోసము ఎక్కువగా ఉపయోగించే స్టెయిన్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, విచ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ గ్లైకోజన్ ఇన్ టిష్యూస్లో గ్లైకోజన్ను గుర్తించడానికి ఏ స్టెయిన్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్స్ అండి, పాస్. పీరియాడిక్ యాసిడ్ చిఫ్ అంటారు దీన్ని. చూద్దాం. PAS stain is used to detect polysaccharides such as glycogen in tissues. It stains glycogen bright magenta, making it easy to identify. Okay, bright magenta కలర్ అయితే సూచిస్తుందండి. It stains glycogen bright magenta. PAS స్టెయిన్ను టిష్యూలో పాలిసాకరైడ్లు మరియు గ్లైకోజన్ను గుర్తించడానికి ఉపయోగిస్తారు. మరి ఇది గ్లైకోజన్ను తెల్లగా మెజెంటా రంగులో స్టెయిన్ చేస్తుంది. ఇది గుర్తించడము సులభము అవుతుంది. ఇంపార్టెంట్ అండి. ఓకేనా, బ్రైట్ మెజెంటా. నెక్స్ట్ వన్, విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు decalcify bone tissue for histological examination? Okay, which method is used to decalcify bone tissue for histological examination? హిస్టలాజికల్ పరీక్ష కోసం ఎముక టిష్యూ డీకాల్సిఫై చేయడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, యాసిడ్ డీకాల్సిఫికేషన్ అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తారండి ఎముక యొక్క టిష్యూ యొక్క డిస్కాల్సిఫై చేయడానికి. ఓకే, ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. యాసిడ్ decalcification involves using a weak acid like a formic acid to remove calcium deposits from bone tissue, making them easier to cut and stain. అంటే ఆమ్ల డీకాల్సిఫికేషన్లో ఫార్మిక్ ఆమ్లము వంటి బలహీన ఆమ్లాలను ఉపయోగించి ఎముక టిష్యూ నుంచి కాల్షియం డిపాజిట్ను తొలగిస్తారు. తద్వారా అవి కత్తిరించడం మరియు స్టెయిన్ చేయడము చాలా సులభము అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మౌంటింగ్ ఏ స్పెసిమెన్ ఫర్ మ్యూజియం? ఓకే, మ్యూజియం కోసము నమూనాను మౌంటింగ్ చేయడం యొక్క ప్రధాన ఉద్దేశము ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మౌంటింగ్ ఏ స్పెసిమెన్ ఫర్ ఎ మ్యూజియం? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ప్రిజర్వ్ ద టిష్యూ ఫర్ లాంగ్ టర్మ్ డిస్ప్లే. డిస్ప్లే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూద్దాము, క్లియర్గా ఉంటుంది. మౌంటింగ్ ఏ స్పెసిమెన్ ఫర్ ఏ మ్యూజియం
involves preserving the tissue using a fixative and placing it in a transparent medium. సో ఎన్ష్యూరింగ్ లాంగ్ టర్మ్ ప్రిజర్వేషన్ అండ్ డిస్ప్లే. మ్యూజియం కోసం నమూనాను మౌంట్ చేయడం అంటే టిష్యూను ఫిక్సియేటివ్తో రక్షించడం మరియు దీర్ఘకాలిక ప్రదర్శన కోసం ఒక పారదర్శక మీడియంలో ఉంచడం. అంటే గ్లాస్ అంటే ట్రాన్స్పరెంట్ దాంట్లో ఉంచడం అనేది అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు స్టెయిన్ కొలాజన్ ఫైబర్ ఇన్ హిస్టోపాథాలజీ? Which of the following is the commonly used to stain collagen fibers in histopathology? హిస్టోపాథాలజీలో కొలాజన్ ఫైబర్లను స్టెయిన్ చేయడానికి సాధారణంగా ఏది ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మాసన్స్ ట్రైక్రోమ్. ఓకే, మాసన్స్ ట్రైక్రోమ్. చూద్దాం వివరాలు. Mason trichrome stain is used to differentiate between a collagen fibers which stain blue or green and other tissue elements such as muscles and red blood cells. Mason ట్రైక్రోమ్ అనేది స్టెయిన్ కలాజన్ ఫైబర్లను నీలం లేదా ఆకుపచ్చగా మరియు ఇతర టిష్యూ మూలకాలను వేరు చేయడానికి ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ which type of sectioning is used for bone tissue after decalcification? అంటే డీకాల్సిఫికేషన్ తర్వాత ఎముక టిష్యూ కోసం ఏ విధమైన సెక్షనింగ్ ఉపయోగిస్తారు? ఫ్రోజన్ సెక్షన్, పారాఫిన్ సెక్షన్, రెసిన్ సెక్షన్, కొలాయిడిన్ సెక్షన్. ఏ సెక్షనింగ్ చేస్తారండి? ఆప్షన్ బి అండి, పారాఫిన్ సెక్షన్ అయితే చేయడము జరుగుతుంది. ఓకేనా, డీకాల్సిఫికేషన్ తర్వాత ఎముక టిష్యూల కోసం. ఓకే, వివరాలు చూద్దాం. ఆఫ్టర్ డీకాల్సిఫికేషన్ బోన్ టిష్యూ ఆర్ టిపికల్లీ ఎంబీడెడ్ ఇన్ అ పారాఫిన్ వ్యాక్స్ ఫర్ సెక్షనింగ్. దిస్ అలోస్ ఫర్ థిన్ సెక్షన్స్ దాట్ కెన్ బి స్టెయిన్ అండ్ ఎగ్జామిన్డ్ మైక్రోస్కోపికల్లీ. ఓకే, వివరాలు తెలుగులో కూడా చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. డీకాల్సిఫికేషన్ తర్వాత ఎముక టిష్యూలను సాధారణంగా పారాఫిన్ వ్యాక్స్లో దాచడం జరుగుతుంది. ఇది సూక్ష్మంగా కత్తిరించి స్టెయిన్ చేసి పరీక్షించడానికి వీలు కల్పిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. విచ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు విజువలైజ్ మైకోబ్యాక్టీరియా ఇన్ హిస్టోపాథాలజీ? హిస్టోపాథాలజీలో మైకోబ్యాక్టీరియాను చూడడానికి ఏ స్టెయిన్ అనేది ఉపయోగిస్తారు? విచ్ స్టెయిన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. సో జైల్ నెల్సన్ అనేటువంటి స్టెయిన్ అయితే ఉపయోగిస్తారు. జైల్ నెల్సన్. చూద్దాం. జైల్ నెల్సన్ స్టెయిన్. ద జైల్ నెల్సన్ స్టెయిన్ ఈజ్ used for detecting acid-fast organisms such as a Microbacterium tuberculosis, which appears red against a blue background. Blue background ఏమొస్తుందట? రెడ్ కలర్ చూపిస్తుంది. జీ నెల్సన్ స్టెయిన్ అనేది మైక్రోబాక్టీరియం ట్యూబెరోక్లోసిస్ వంటి యాసిడ్ ఫాస్ట్ ఆర్గానిజంలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇవి నీలం నేపథ్యంపై ఎర్రగా కనిపిస్తుందండి. ఇంపార్టెంట్. ఓకే, బ్లూ బ్యాక్గ్రౌండ్లో ఇవి ఎర్రగా కనిపిస్తాయి. What is the recommended storage temperature for tissue specimens before fixation? అంటే ఫిక్సేషన్ ముందు టిష్యూ నమూనాలను సురక్షితంగా ఉంచడానికి సూచించిన నిల్వ ఉష్ణోగ్రత ఎంత? రూమ్ టెంపరేచర్ 4 degrees Celsius, -20 degrees Celsius, 37 degrees Celsius. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఎంత? 4 degrees Celsius వద్ద. మరి రికమెండెడ్ స్టోరేజ్ టెంపరేచర్ అండి ఇది, టిష్యూ స్పెసిమెన్ బిఫోర్ ఫిక్సేషన్. ఓకే, గుర్తుంచుకోవాలి. వివరాలు చూద్దాం. టిష్యూ స్పెసిమెన్స్ ఆర్ టిపికల్లీ స్టోర్డ్ ఎట్ 4 degrees Celsius బిఫోర్ ఫిక్సేషన్ టు స్లో డౌన్ autolysis and bacterial growth without freezing the tissue, which can cause a damage. అంటే ఫిక్సేషన్కు ముందు టిష్యూ నమూనాలను సాధారణంగా 4 degrees Celsius వద్ద ఉంచడం జరుగుతుంది. ఇది ఆటోలైసిన్. ఓకే, ఆటోలైసిన్ మరియు బ్యాక్టీరియా వృద్ధిని మందగిస్తాయి కానీ టిష్యూని ఫ్రీజ్ చేయవు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్.
Which fixative is ideal for electron microscopy? Which fixative is ideal for electron microscopy? Electron microscopy కి సరైన ఫిక్సియేటివ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, ఆప్షన్ బి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, గ్లూటరాల్డిహైడ్. ఓకే, గ్లూటరాల్డిహైడ్. వివరాలు చూద్దాం. సో గ్లూటరాల్డిహైడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ electron microscopy because it provides us superior fixation for cellular. So ultra structure, preserving fine details at the subcellular levels. అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో గ్లూటారాల్డిహైడ్ను ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇది సెల్యులర్ అల్ట్రా స్ట్రక్చర్ను అద్భుతంగా ఫిక్స్ చేస్తుంది. ఇది ఉపసెల్యులర్ స్థాయిలో క్షుద్రమైన వివరాలను కూడా అందచేస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, next one. Which special stain is used to demonstrate fungi in tissue sections? Which special stain is used to demonstrate fungi in tissue sections? టిష్యూ సెక్షన్లో ఫంగస్ను చూపించడానికి ప్రత్యేక స్టెయిన్ ఏది ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. సో గ్రోకట్స్ మెథమిన్ సిల్వా, జిఎంఎస్ అంటారండి. ఓకే, జిఎంఎస్ టెస్ట్. వివరాలు చూద్దాం. GMS stain is commonly used to detect fungi in tissue sections. The fungal elements are stained black against a light green or a pale background. అంటే ఏ కలర్ని చూపిస్తాయండి ఫంగల్ ఎలిమెంట్స్? లైట్ గ్రీన్ లేదా ఏంటి పేల్ బ్యాక్గ్రౌండ్లో నేపథ్యంలో నలుపు రంగును సూచిస్తాయి. ఇవి నలుపు రంగు వచ్చిందంటే ఫంగస్ ఉంది అని గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇయోసిన్? ఓకే, ఇయోసిన్ ఇన్ హెమటాక్సిలిన్ అండ్ ఇయోసిన్ స్టెయినింగ్. హెమటాక్సిలిన్ మరియు ఈసిన్ లేదా ఇయోసిన్ స్టెయినింగ్లో ఈసిన్ యొక్క పాత్ర ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్టెయిన్స్ ద సైటోప్లాజం. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ హెచ్ఎన్ఈ స్టైనింగ్, ఈసిన్ స్టెయిన్స్ ద సైటోప్లాజం అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ పింక్, వైల్ హెమటాక్సిలిన్ స్టెయిన్స్ ద న్యూక్లియస్ బ్లూ. ఓకే, ఇంపార్టెంట్ అండి. హెచ్ఎన్ఈ స్టెయినింగ్లో ఈసిన్ సైటోప్లాజంతో మరియు ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ గులాబీ రంగులో స్టెయిన్ అవుతుందండి. ఇది ఏం రంగు అండి? గులాబీ, పింక్. హెమటాక్సిలిన్ న్యూక్లియస్లను నీలం రంగులో స్టెయిన్ చేస్తుంది. నెక్స్ట్ వన్. విచ్ ఫిక్సియేటివ్ ఈజ్ నోన్ ఫర్ కాజింగ్ టిష్యూ ష్రింకేజ్? ఎలాంటి ఫిక్సియేటివ్ టిష్యూ సంకోచాన్ని కలిగి ఉంటుంది? ష్రింకేజ్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇథనాల్. ఓకే, ఇథనాల్ ఈజ్ నోన్ టు కాజ్ అ టిష్యూ shrinkage and hardening because it dehydrates the tissue. This makes it less commonly used as a primary fixative for histological purpose. అంటే ఎథనాల్ టిష్యూ డీహైడ్రేషన్ వల్ల టిష్యూ సంకోచాన్ని మరియు గట్టిపడడాన్ని కలిగిస్తుంది. మరి అందువల్ల ఇది హిస్టలాజికల్ ప్రయోజనాల కోసము ప్రధాన ఫిక్సియేటివ్ తక్కువగా ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ పారాఫిన్ బ్లాక్స్ లాంగ్ టర్మ్? పారాఫిన్ బ్లాక్స్ను దీర్ఘకాలం నిల్వ చేయడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తారు పారాఫిన్ నిల్వ చేయడానికి? ఆప్షన్ ఏ అండి, రూమ్ టెంపరేచర్ ఇన్ ఏ డ్రై ఎన్వైర్మెంట్. ఓకే, రూమ్ టెంపరేచర్ ఇన్ ఏ డ్రై ఎన్వైర్మెంట్. వివరాలు చూద్దాం. పారాఫిన్ బ్లాక్స్ ఆర్ స్టోర్డ్ ఎట్ a room temperature in a dry environment to prevent any moisture or a contamination, ensuring long-term preservation for future analysis. భవిష్యత్తులో వాటిని ఉపయోగించుకుందాం అనుకునే టైంలో పారాఫిన్ బ్లాక్స్ని ఎక్కడ అండి? రూమ్ టెంపరేచర్ అంటే 36-37 డిగ్రీ సెల్సియస్లో వీటిని నిల్వ చేస్తారండి. ఓకేనా, పొడి వాతావరణము అంటాం దాన్ని. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్ డ్యూరింగ్ టిష్యూ ప్రాసెసింగ్? టిష్యూ ప్రాసెసింగ్లో డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఉపయోగం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారు దీన్ని? టు ఫిక్స్ ద టిష్యూ, టు రిమూవ్ వాటర్ ఫ్రమ్ ద టిష్యూ, టు స్టెయిన్ ద టిష్యూ, టు ఎంబెడ్ ద టిష్యూ.
ఆప్షన్ బి అండి, టు రిమూవ్ వాటర్ ఫ్రమ్ ది టిష్యూ, అంటే తేమను తొలగించడానికండి, సింపుల్. A dehydrating agent like ethanol is used to remove water from tissue samples during processing, allowing the tissue to be embedded in a paraffin wax. Okay, important andi. Next one. Which of the following is used for tissue cleaning during histological processing? Which of the following is used for tissue cleaning during histological processing? అంటే దీన్ని టిష్యూని క్లీన్ చేయడానికి ఏది ఉపయోగిస్తారు హిస్టలాజికల్ ప్రాసెసింగ్లో? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో జైలిన్. ఓకే, సెలాయిన్ అండి, సెలాయిన్. చూద్దాం. సో xylene is used to clear tissue during processing, which makes the tissue transparent and prepares it for paraffin embedding. అంటే ప్రాసెసింగ్ సమయంలో టిష్యూలను క్లీన్ చేయడానికి xylene ఉపయోగిస్తారు. ఇది టిష్యూలను పారదర్శకంగా మారుస్తుంది మరియు పారాఫిన్ ఎంబీడింగ్కు సిద్ధమైతే చేస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ డీకాల్సిఫైయింగ్ ఏజెంట్? డీకాల్సిఫైయింగ్ ఏజెంట్గా ఏ రసాయనాన్ని మనము ఉపయోగిస్తాము? ఫార్మాల్డిహైడ్, ఫార్మిక్ యాసిడ్, గ్లూటరాల్డిహైడ్, acetone. Option B అండి, ఫార్మిక్ యాసిడ్ అండి, ఫార్మిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ is commonly used to decalcify bone tissue before they are processed and embedded in paraffin. It effectively remove calcium without damaging the tissue structure. ఇంపార్టెంట్ అండి, తెలుగులో చూద్దాం, అర్థమవుతుంది. ఎముక టిష్యూలను డీకాల్సిఫై చేయడానికి ఫార్మిక్ ఆమ్లం సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది టిష్యూ నిర్మాణాన్ని దెబ్బతీయకుండా కాల్షియాన్ని సమర్థవంతంగా తొలగిస్తుందండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ఐడియల్ థిక్నెస్ ఆఫ్ టిష్యూ సెక్షన్స్ ఫర్ లైట్ మైక్రోస్కోపీ? లైట్ మైక్రోస్కోపీ కోసం టిష్యూ సెక్షన్ల సరైన మందం ఎంత ఉండాలండి? ఆన్సర్ ఆప్షన్ బి, 4 నుంచి 6 మైక్రోగ్రాములు ఉండాలి. 4 నుంచి 6 మైక్రోగ్రామ్స్. చూద్దాం. For light microscopy, tissue selections are typically cut to a thickness of 4 to 6 micrometers to allow proper visualization of the cellular structures under the microscopy. అంటే లైట్ మైక్రోస్కోపీ కోసం టిష్యూ సెక్షన్లు సాధారణంగా 4 నుంచి 6 మైక్రోమీటర్ల మందంలో కత్తిరిస్తారు. మరి ఇది సూక్ష్మదర్శకంలో సెల్యులర్ నిర్మాణాలను సరిగా చూడడానికి అనుకూలంగా ఉంటుంది. ఎంత అండి? సో 4 నుంచి 6 మైక్రోమీటర్స్. ఓకే, నెక్స్ట్ వన్. Which of the following is the most common embedding medium used in histopathology? Which of the following is the most common embedding medium అండి? ఏంటది? అగర్, పారాఫిన్ వాక్స్, గెలటిన్, సో కొల్లాయిడిన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, పారాఫిన్ వ్యాక్స్. చూద్దాం. Paraffin wax is the most commonly used embedding medium in a histopathology because it allows for easy sectioning and long-term preservation of tissue samples. Okay, next one. What is the purpose of using special stains in histopathology? Special stains ఎందుకు ఉపయోగిస్తామండి హిస్టోపాథాలజీలో? ఆన్సర్ ఆప్షన్ ఏ, టు విజువలైజ్ స్పెసిఫిక్ టిష్యూ కాంపోనెంట్స్. అంతే కదండి, టు విజువలైజ్ స్పెసిఫిక్ టిష్యూ కాంపోనెంట్స్ని కనుగొనడానికి. స్పెషల్ స్టెయిన్స్ సచ్ యాజ్ PAS and GMS are used in histopathology to highlight specific components like carbohydrates or microorganisms that are not easily seen with routine stains. అంటే మామూలుగా చూడలేమండి, ఖచ్చితంగా PAS లేదా GMS అనేటువంటి స్టెయిన్స్ అయితే ఉపయోగించాలి. Which of the following staining methods is used to detect a lipid in tissues? టిష్యూలలో లిపిడ్లను గుర్తించడానికి ఏ స్టెయిన్ పద్ధతిని ఉపయోగిస్తాము? ఆప్షన్ ఏ అండి, ఆయిల్ రెడ్ ఓ. చూద్దాం. ఆయిల్ రెడ్ ఓ ఈజ్ ఏ ఫ్యాట్ సోలబుల్ డై. ఓకే, ఫ్యాట్ సోలబుల్ అంటే కొవ్వులో కరిగేటువంటి. సో డై యూజ్డ్ టు స్టెయిన్ లిపిడ్స్ ఇన్ ఫ్రోజన్ టిష్యూ సెక్షన్స్ where the lipids appear red. It is not suitable for paraffin embedded tissue. Important question అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద కీ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ? ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటండి?
ఆన్సర్. ఎందుకు చేస్తామంటే ఇది టు ఇట్ డిటెక్ట్ స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఇన్ టిష్యూస్. ఇట్ డిటెక్ట్ స్పెసిఫిక్ ప్రోటీన్స్ in tissue. Immunohistochemistry uses antibodies to detect specific proteins within tissue sections, making it a powerful tool for identifying cellular markers and diagnosing diseases. Which of the following can be used to preserve histology slides for long-term storage? Which of the following can be used to preserve histology slides for long-term storage? అంటే దీర్ఘకాలిక నిల్వ కోసం హిస్టాలజీ స్లైడ్లను ఉపయోగించడానికి రక్షించడానికి ఏ స్లైడ్స్ ఉపయోగిస్తారు? ఆప్షన్ బి అండి, కెనడా బాల్సమ్. చూద్దాం. కెనడా బాల్సమ్ ఈజ్ ఏ మౌంటింగ్ మీడియం యూజ్డ్ టు ప్రిజర్వ్ హిస్టాలజీ స్లైడ్స్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్. ఇట్ ప్రివెంట్స్ ద స్లైడ్స్ ఫ్రమ్ drying out and maintains the integrity of the tissues. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.